ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో గోంగూర చట్నీని ఈజీగా, టేస్టీగా, త్వరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి మనం ఫస్ట్ గోంగూరని కాడలు లేకుండా ఒలుచుకోవాలి. వలిచిన తరువాత మనం నీట్‌గా వాటర్‌తో వాష్ చేసుకోవాలి. 1కి 2 సార్లు. ఇసుక అనేది ఉండకూడదు. అంత నీట్‌గా వాష్ చేసుకోవాలి. అండ్ ఈ వాష్ చేసే ప్రాసెస్‌లో ఏదైనా కాడలు కానీ, పాచిన ఆకు కానీ ఏదైనా వస్తే తీసేసుకోండి. ఎందుకంటే పచ్చడి యొక్క టేస్ట్ పోతది. కాడలు తగులుతా, పాచాకున్నా గానీ బాగోదు. సో, నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత మీ దగ్గర గనక వడపాత గిన్నుంటే వాటర్ లేకుండా మొత్తం వడవేయండి. నా దగ్గర వడపాత గిన్నె లేదు. నేను రూమ్‌లో కాబట్టి. సో, నేను ప్లేట్‌లోనే ఈ ఆకుని వేసేసుకున్నాను. అండ్ మీరు వాటర్ లేకుండా తీయండి గోంగూర చట్నీ. లైక్ కొన్ని డేస్ ఉంటది నిల్వ ఉండటానికైతే. అండ్ దీనికి నేను పచ్చిమిర్చి గోంగూరలోనే వేసి ఉడకబెడుతున్నాను. నేను ఈ గోంగూర క్వాంటిటీకి నేను ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ సైజ్‌వి. మీరు స్పైసీగా తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి. లేకపోతే మీరు స్పైసీనెస్ తినలేరు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. కొంతమందేంటంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఎండు కారం కలుపుతారు. ఆ కాంబినేషన్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మందుంటారు. నేనిక్కడ ఎండు కారం ఏం వేయట్లేదు. గోంగూర, పచ్చిమిర్చి వేసి ఉడకబెడుతున్నాను. ఒక గిన్నెలో గోంగూరని, పచ్చిమిర్చిని వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటరేసుకొని గోంగూర బాగా ఉడికేంత వరకు. అండ్ నేను ఈ ఈ గోంగూరకి, పచ్చిమిర్చికి గ్లాస్‌తో వాటర్ పోస్తున్నా. ఒక గ్లాస్. ఈ ఒక్క గ్లాస్ సరిపోతది. గోంగూర ఈజీగా ఉడికిపోతది కదా! ఆ గ్లాస్‌తో పోసుకున్నాను. అండ్ గ్యాస్ మీద పెట్టేసుకొని మూత పెట్టేస్తే లైక్ ఒక 5-10 మినిట్స్‌లో ఉడికిపోతదిది. అంటే గోంగూర ఆకుని బట్టి కొన్ని గోంగూర లేట్‌గా ఉడుకుతది. కొన్ని వెంటనే ఉడుకుతది. అండ్ ఇలా పొంగొచ్చినప్పుడు మూత తీసి పక్కన పెట్టుకొని చూడండి ఎలా ఉడుకుతుందో. బాగా ఉడకపెట్టాలి. గోంగూర అనేది మనం ఉడికేటప్పుడే చేత్తో పట్టి చూసుకోవచ్చు. లైక్ కొంచెం ఆకు తీసి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుకుంటే సరిపోతది ఇలా పొంగొచ్చినప్పుడు. గోంగూర చట్నీ అనేది చాలా బావుంటది. అండ్ నేనైతే ఒకసారి ఎండు కారం, పచ్చిమిర్చి 2 కలిపి కూడా ట్రై చేస్తాను. ఆ స్టైల్ కూడా చాలా బావుంటది. చూడండి ఇలా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయింది. అండ్ మన గోంగూర కూడా ఉడికేసింది. కొంచెం ఆ వాటర్ గూడా పోయే వరకు నేను కొంచెం తిప్పుతున్నాను. అండ్ ఇలా బాగా ఇలా ఇలా రావాలి. ఇలా వస్తేనే చట్నీ బావుంటది. చూడండి పచ్చిమిర్చి కూడా ఆ గోంగూర పుల్లటి వాటర్‌కి మగ్గి చాలా టేస్ట్ అనిపిస్తది ఈ స్టైల్‌లో కూడా. అండ్ మీరు పచ్చిగా ఉన్నవి ఇలా ఉడకబెట్టకుండా పచ్చిమిర్చిని గూడా మిక్సీకి వేసుకొని గూడా గోంగూర చట్నీలో కలపొచ్చు. బావుంటది అలా కూడా. బట్ ఈ స్టైల్‌లో ఇంకా బావుంటది. చాలా ఈజీగా అయిపోతది. లైక్ రోకలి బండ లేని వాళ్ళకి కానీ, లైక్ కొంతమంది రోట్లో నూరుతారు కదా! మిక్సీకేస్తే గోంగూర చట్నీ అస్సలు బాగోదు. సో, నేను అందుకని ఓన్లీ పచ్చిమిర్చి వట్టికి గోంగూరలోంచి విడిగా తీసి మిక్సీకేస్తున్నాను. ఇలా విడిగా తీసేసుకొని అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి నేను మొత్తం వేసేసుకున్నాను మిర్చి. తర్వాత దీనికి మనకు కావాల్సినవి జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ధనియాలు, చిన్న అల్లం ముక్క. ఇవి కావాలి. అండ్ మనకి తగినంత సాల్ట్ కావాలి. అండ్ మనకి తిరగమాత పెట్టుకోవడానికి మనకి తిరగమాత గింజలు కావాలి. అండ్ ఈ మిక్సీలోకి ఈ పచ్చిమిర్చి ఉంది కదా! వీటిల్లోనే వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ జీలకర్ర, చిన్నుల్లిపాయ ఇవన్నీ. ధనియాలు నేను తీసుకున్న కొంచెం ఈ క్వాంటిటీ ధనియాలు సరిపోతాయి ఆ పచ్చిమిర్చికి. అండ్ చిన్నవి 3 అల్లం ముక్కలు అండ్ చిన్నుల్లిపాయ. చిన్నుల్లిపాయ వేస్తేనే టేస్టొస్తది. ఎప్పుడైనా గోంగూర చట్నీకి ధనియాలు, చిన్నుల్లిపాయ అనేది మెయిన్. అండ్ తగినంత సాల్ట్. సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని కూడా బాగా మరీ పేస్ట్‌గా ఏం పట్టనవసరం లేదు. నార్మల్‌గా బరకగా మిక్సీ పడితే సరిపోతది. అండ్ మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం గోంగూరలోకి వేసి బాగా కలపాలి. అండ్ నేను నా దగ్గర రోల్ లేదు. మేము రూమ్‌లో ఉంటాం కాబట్టి. సో, బ్యాచిలర్స్‌కి ఈజీగా ఉంటది నేను చూపిచ్చే ప్రాసెస్. అండ్ హౌస్ హోల్డ్స్ అయినా గానీ, ఇళ్లలో ఉండే వాళ్ళైనా కానీ ఇది ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగుంటది. అండ్ ఇలాగ మనం మిక్సీకి వేసుకోవాలి.
అండ్ వేసుకున్న తర్వాత నా దగ్గర రోల్ లేదు. సో, నేనేంటంటే మీ ఇంట్లో పప్పు మెత్తగా మెదుపుకునే పప్పు గుత్తి ఉంటది కదా! దాంతోనే ఇలా నేను గోంగూరని ఈ ఉడికేసే ఉంటది కదా! ఆల్రెడీ గోంగూర. సో, మనం ఇలా పప్పు గుత్తితో మెదిపితే ఏంటంటే ఈజీగా మనకి మెత్తగా అయిపోతది. అండ్ ఇలా మనకి మెత్తగా అయితే సరిపోతది గోంగూర. అండ్ ఇలా అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఈ పేస్ట్‌ని దీంట్లో వేసేసేయాలి. ఈ పేస్ట్‌ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. అండ్ ఈ గోంగూర చట్నీ, వేడి అన్నము అండ్ పచ్చి ఉల్లిపాయతో తింటే ఉంటది. సూపరుంటది. నాకైతే ఈ గోంగూర చట్నీ అన్నంతో పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని తింటమంటే ఎంత ఇష్టమో, మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర చట్నీ విత్ పచ్చి ఉల్లిపాయ? నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇలా మనం మెత్తగా అంతా మిక్స్ అయిన తర్వాత, దీనికి మనం ఆయిల్ వేసి తిరగమాత పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడతది. ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటది. ఎందుకంటే గోంగూర కొంచెం పచ్చి పోయే వరకు. ఈలోపు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంక తిరగమాత అయితే పెట్టుకోవాలి. మేము మా సైడ్ తిరగమాతనే అంటాం. మీ సైడ్ ఏమంటారు? పోపు పెట్టడం అంటారా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు. మా ఏరియాలో మేము తిరగమాత అంటాము. ఇంకా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ ఈ ఎండుమిర్చి మేము పచ్చిమిరపకాయలు మా రూమ్‌లో ఎండిపోయినవి. ఇలా మేము ఎండుమిర్చిగా వాడుతా ఉంటాము. అండ్ ఇది బాగా వేగాక ఉల్లిపాయ వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయ అనేది మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు. ఈ తిరగమాతలో. ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి మనం కట్ జేసి పెట్టుకున్నవి. ఇవి కొంచెం వేగాలి. లైట్‌గా మరీ వేగకూడదు. కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీని వేయాలి. నాకైతే ఈ చట్నీ చేస్తుండగానే నోరూరిపోతా ఉంది. రైస్ గూడా ఒకేసారి పక్కన పెట్టేసుకున్నా తిందామని. ఇంక బాగా కలుపుకోవాలి. అడుగంటుతా ఉంటది. మనం బాగా గి గీరినట్టుగా మంచిగా ఆయిల్‌లో కలిసేలా కలుపుకోవాలి. అండ్ పచ్చి వాసన పోయే వరకు తిప్పుతూ ఉండాలి బాగా. అండ్ మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బావుంటది. కొత్తిమీర ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసుకున్నా బావుంటది. స్కిప్ చేసుకున్నా ఏం కాదు. చట్నీ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ జేయండి. నచ్చలేదని ఎవ్వరు కామెంట్ పెట్టరు. అంత బావుంది చట్నీ. ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe. Don't forget to subscribe. Thank you.